మామిడి రైతులు పంటకు గిట్టుబాటు ధర లేక దీనంగా చూస్తున్నారని వైసీపీ నేత భూమన్ అన్నారు. కిలోకు ₹6 ఇస్తామన్న పల్ప్ ఫ్యాక్టరీలు ₹4 కూడా ఇవ్వడం లేదన్నారు. 7 లక్షల టన్నుల పంటలో 2 లక్షల టన్నులు కుళ్ళిపోయే పరిస్థితి ఉందన్నారు. రైతులు కిలోకు ₹15 ధర కల్పించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతు అల్లాడిపోతున్నాడు, తల్లడిల్లిపోతున్నాడు, కొనారిల్లిపోతున్నాడు, కుంచుకుపోతున్నాడు. తాము పండించినటువంటి ఆ మామిడి పంటకు గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళంతా కూడా ఏం చెయ్యాలో దిక్కు తోచక ప్రభుత్వం సహాయం చేస్తుందేమోనని దీనంగా రోధిస్తూ కాలం గడుపుతున్నారు. దాదాపు 25 పల్ప్ ఫ్యాక్టరీలు ఉంటే ఆ ఫ్యాక్టరీల చుట్టూతా బార్లు తీరుతూ దాదాపు 5-6 కిలోమీటర్ల మేర విస్తరించి లారీలలో, ట్రాక్టర్లలో ఆ తోతాపూరి మామిడి కాయల రైతులందరూ కూడా లారీలు, ట్రాక్టర్లలో ఎదురు తెన్నులు చూస్తున్నారు. తమకు ₹15 ఇస్తే తప్ప గిట్టుబాటు కాదునని వాళ్ళు మొత్తుకుంటూ ఉంటే ప్రభుత్వం ₹4 ఇస్తాను అని చేతులు దులిపేసింది. ఆ పల్ప్ ఫ్యాక్టరీలేమో ₹6 బోర్డు పెట్టి ₹5 కూడా ఇవ్వటం లేదు. ఎక్కడ చూసినా కూడా దాదాపు 55,000 మంది రైతులు పండించిన 2.5 లక్షల ఎకరాలలో 7 లక్షల టన్నుల ఉత్పత్తి తోతాపురి ఈ రోజున, అందులో దాదాపు 2 లక్షల టన్నులకు పైగా రైతులు ఇక మా పంటను కొనలేరు అని ఆ పంటంతా కూడా చెట్ల కిందనే రాలిపోతే కుళ్ళిపోయి అదంతా పురుగులు పడి విపరీతమైన గౌళి కంపు కొడుతోంది. అలాగే రోడ్లలో ఈ పల్ప్ ఫ్యాక్టరీల వాళ్ళు కొనకపోవటము, తీసుకోకపోవటం మూలంగా ఎక్కడికెక్కడ పల్ప్ ఫ్యాక్టరీలకు పోయే దారుల నిండా ఈ తోతాపురి మామిడికాయలు కుళ్ళిన కంపు కొడుతున్న సందర్భాలు అనేకం చూడవచ్చు. పల్ప్ ఫ్యాక్టరీల దగ్గర ఎదురుతెన్నులు చూస్తున్నటువంటి రైతులు ఈరోజు ఉదయం మొన్న చంద్రబాబు గారు నేను ₹4 ₹6 దీనికి మద్దతు ధర ప్రకటించినాము అని ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చింది. తెలుగుదేశం వాళ్ళంతా చంద్రబాబు గారి బొమ్మలకు పాలు పోసి సంబరాలు చేసినారు, ఊరేగింపులు చేసినారు. కానీ రైతు ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నారు? మీరిచ్చేటువంటి ఆ ముష్టికి వాళ్ళు సంతోషపడే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు మరింత రోధిస్తున్నారు. మాకు ₹15 కిలోకి ఇస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా గిట్టుబాటు కాదు అన్నటువంటి వాళ్ళ దీన వేదనను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం యొక్క విపరీత ధోరణి పట్ల తీవ్రమైనటువంటి నిరసన, అది ఈ ముఖ్యమంత్రి సొంత జిల్లాలలో ఎక్కడ చూసినా కూడా ఆ రకమైనటువంటి ఏడ్పులే, రైతాంగం యొక్క ఏడ్పులే వినపడుతున్నాయి. ఈరోజు ఉదయం గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక రైతు, అది కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడైనటువంటి ఒక రైతు, 4 రోజులయ్యింది నేను పంట తెచ్చి లోపలికి పంపటం లేదు అని కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడే ప్రయత్నం చేసినాడు అంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి, అవమానంతో కుంగిపోవాలి. రైతుల పట్ల ఈ ప్రభుత్వం ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నదో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది. ఆ ₹4 ₹6 కూడా వస్తే చాలు, మాకు కూలి అయినా గిట్టుబాటు అయితే చాలు అనే పరిస్థితుల్లో రైతు ఏడుస్తున్నాడే. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ₹15 కిలోకి ఇవ్వకపోతే ఇక మొత్తం చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మామిడి అంతా కూడా, తోటలన్నీ కూడా కొట్టేయటానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఈ మామిడి చెట్లే మాకు వద్దు అని దాదాపు 100 సంవత్సరాలకు పైగా అనేక సార్లు పంట వేసినటువంటి ఈ రైతులందరూ కూడా
ఈ రోజున గిట్టుబాటు ధర లేకపోవటం మూలంగా, ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వకపోవటం మూలంగా తమ పంట పూర్తిగా కూడా పంటతో కాదు, మొత్తం అంతా కూడా తోటలే కొట్టేసి ఆ కర్రలు అమ్ముకునేడానికి సిద్ధంగా ఉండేటువంటి పరిస్థితి దాపురించటానికి ఈ ప్రభుత్వం కారణం. ఈ రోజున ఒక అమాయక రైతు, అక్కడ ఉన్నటువంటి రైతులందరి పరిస్థితి అదే. వాళ్ళందరూ కూడా ఈరోజు ధర్నా చేసినారు, మళ్ళీ స్వచ్ఛందంగా చేశారు. మా పరిస్థితి ఇదేనని. దీనికి బాధ్యత ప్రభుత్వం వహించాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు.